ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. దేవునికి మన పట్ల ఉన్నటువంటి కృప నిరంతరమైనది, శాశ్వతమైనది. ఆయన సత్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. దేవుని యొక్క ఆలోచనలు కూడా అంతే అద్భుతం. మన జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అయినాడంటే, ఆయన తన కార్యములు జరిగించాడంటే ప్రతి పని కూడా ఒక నిమిషంలోనే మారిపోతుంది. ఈ దినం వాక్యము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ మాటలు కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలు. దేవుని యొక్క ఆవరణంలో ఎంత రమ్యమైనవి అని కోరహు కుమారులు చక్కగా పాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క కీర్తనలో కీర్తనాకారులు చెప్తున్నటువంటి మాటలేవి. మరి దేవుడు నిజంగానే మన జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అయితే ఎంతో అద్భుతాలు జరుగుతాయి. రూతు ఏం చేసిందంటే, ఆమె తన అత్తగారి కోసము, తన కోసము ఏదో కొంత ధాన్యం సంపాదించుకోవాలని ఒక ఫీల్డ్కి వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఆ ఫీల్డ్కే ఓనర్గా మారిపోయింది కదా. ఎంత అద్భుతమైనటువంటి సంఘటనలు ఆమె జీవితంలో జరిగాయి. ఇవన్నీ కేవలం దేవుని ప్లాన్స్ కదా. మనం ఆలోచిస్తే ఆయన యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆమె జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఎంతో అర్థవంతమైనది. అలాగే మొర్దెకై, ఎస్తేరు గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తి. ఎస్తేరు యొక్క అన్న వరుసనో చిన్నాన్న వరుసనో ఏదో అలాంటి బంధుత్వం కలిగినటువంటి వాడు. ఎస్తేరును తన కుమార్తెలాగా పెంచుకున్నటువంటి వాడు. అయితే అతని యొక్క జీవితము రాజుగారి ఆ గేట్ దగ్గర, అంటే ఆ రాజప్రాసాదము ద్వారం దగ్గర ఉండేవాడు. కానీ అతని యొక్క జీవితము అకస్మాత్తుగా మారిపోయి ఒక్కసారిగా అతడు కూడా ఈ సింహాసనం మీద నుండి చేయవలసిన పనులు కొన్ని చేయవలసి వచ్చింది. చేయగలిగాడు కూడా. ఇదంతా ఎందుకు అంటే, ఆయన తన యొక్క ప్రభువును ఘనపరిచాడు. తన యొక్క భక్తి భావాన్ని దేవుని పట్ల చూపించాడు. కనుకనే అతడు ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. దావీదు గొర్రెలను కాసుకునేటువంటి వ్యక్తి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి. పాటలు పాడుతూ ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. చిన్న వయసులో నుండే దావీదు తన యొక్క సితార పైన దేవుణ్ణి స్తుతిస్తూ ఎల్లప్పుడూ పాటలతో, కీర్తనలతో, ప్రార్థనలతో దేవుని సహవాసం కలిగి ఉన్నాడు. కనుక చిన్నతనంలోనే దేవుడు అతనిని రాజుగా అభిషేకించుకున్నాడు. అభిషేకించుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత తను కొన్ని కష్టాలు పడినప్పటికీ కూడా ఒకానొక దినాన అతడు ఒక ఇశ్రాయేలు దేశానికి ఒక గొప్ప రాజుగా స్థిరపడడం అనేది జరిగింది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరిగినటువంటి విషయం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తూ దేవునికి ఘనతను ఆపాదిస్తూ ప్రభైన తండ్రి అయిన దేవుని ఘనపరుస్తూ ఉంటామో, ఆ పరిస్థితులలో దేవుడు మనల్ని కూడా ఘనపరచడానికి ఇష్టపడతాడు. ఆ దినాన ఏ దేవుడైతే వారందరి జీవితాల్లో కార్యములు జరిగించాడో ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఈ దినాన నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన జీవితాలను మార్చగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. మనము ఒక పరిస్థితుల కొరకు, ఏదైనా పరిస్థితి కొరకు, లేకపోతే ఒక బ్రేక్ త్రూ కొరకు, లేకపోతే ఒక సమస్య నుంచి విడుదల కొరకు, కష్టంల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవునికి ఒక సమయం ఉన్నది. మనము వెయిటింగ్ సీజన్లో ఉన్నామనుకోండి, మన యొక్క ఒకవేళ ఒక డాక్టర్ దగ్గర బయట క్యూ ఉంటుంది, ఒక బ్యాంకులో క్యూ ఉంటుంది, ఎక్కడైనా మనం ఏదైనా పని కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్యూ ఉండవచ్చు. అయితే ఆ క్యూలో మనం ఉన్నామనుకోండి, క్యూలో మనం ఉన్నప్పుడు మన వంతు వచ్చినప్పుడు మనం వెళ్తాం కదా. అలాగే దేవుని యొక్క కృప చొప్పున మనం కూడా ఆ సమయంలో పర్ఫెక్ట్గా ఆయన సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఏదైతే
ఎదురు చూస్తున్నామో అది మనకు తప్పకుండా జరుగుతుంది. ప్రతిదానికి సమయం కలదు అని వాక్యంలో రాయబడింది కదా. అదేవిధంగా ప్రతిదానికి సమయం కలదు. ఆయన తగిన సమయంలో మన జీవితంలో కార్యములు జరిగిస్తాడు. ఆయన ఎప్పుడైతే కార్యములు జరిగిస్తాడో అప్పుడు అవి త్వరగా జరిగిపోతాయి. మనకు తెలియకుండానే సమస్తము జరిగిపోతుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది, శాశ్వతమైనది. ఆయన మన చాలా గొప్ప సమస్యలు, చాలా గొప్ప పోరాటాలు అని అనుకునేటువంటి ఆ పరిస్థితులన్నిటిని కూడా మార్చివేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. ఆయన మనల్ని తప్పకుండా కరుణిస్తాడు, రక్షిస్తాడు. ఇది ఇచ్చిన ఆ వాక్యం ప్రకారము ఆయన కృప, ఘనత అనుగ్రహించే దేవుడు. ఆయన పట్ల మనము ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఆయన మన పట్ల అద్భుత కార్యాలను చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, గొప్ప దేవుడు నాయన మా ప్రభా, ఈ దినము మీరు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనములు. మా తండ్రి, మా జీవితాలలో నీ యొక్క కృప, నీ యొక్క ఘనత మాకు ఎల్లప్పుడూ కలిగిస్తారని నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాము. ఋతు విషయంలో ఆమెను అత్యధికంగా దీవించిన దేవుడవు ప్రభా. మొర్దెకై విషయంలో దీవించిన వాడవు. దావీదును రాజుగా అభిషేకించిన వాడవు. యోసేపు జీవితంలో అద్భుత కార్యములు జరిగించిన వాడవు. ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా మీరు ఎన్నో కార్యములు చేస్తూ ఉన్నారు దేవా. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక ప్రభా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ అడుగుతున్నాము. దయవించండి తండ్రి ప్రభా. మా అందరి జీవితాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మా జీవితాలను సరైన రీతిలో నడిపించమని వేడుకొంచున్నాము దేవా ప్రభా. ఈ దినము ఉదయకాలంలోనే మమ్ములను సజీవులుగా ఈ దినంలో నిద్ర మేల్కొలిపి ప్రవేశపెట్టి ఉన్నారు దేవా. నీకు వందనములు. ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన జ్ఞానమును, మాకు కావలసినటువంటి స్కిల్స్ను అనుగ్రహించండి. నీ కృప మాకు అధికంగా అనుగ్రహించండి దేవా ప్రభా. మా పనులన్నీ కూడా మేము ఉత్తమమైన రీతిలో జరిగించడానికి మాకు కావలసిన మేలులను మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. దయగల దేవా, మరి మా జీవితాలలో నీవుగా అనుగ్రహించిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది ఏ కష్టాలలో, సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి తప్పకుండా విడుదల అనుగ్రహించమని, త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. తమ జీవితాలలో ఒక బ్రేక్ త్రూ కావాలని ఎదురు చూస్తున్నారు. తమ జీవితాలలో ఒక విడుదల కొరకై ఎదురు చూస్తున్నారు నాయన. మా ప్రభా, ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా. ఎవరెవరైతే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో వారిని తప్పకుండా మీరు దర్శించండి. వారికి చక్కటి స్వస్థత అనుగ్రహించండి. ఎంతోమంది నాయన సివియర్గా సీరియస్ కండిషన్స్లో ఉంటున్నారు. వారిని అందరినీ కూడా మీరు తప్పక దయ ఉంచి నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి క్షేమంగా వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎవరెవరైతే ఈ దినము సర్జరీలో కూడా వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారో వారికి కావాల్సిన జ్ఞానమును, వారికి కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించండి. తట్టుకునే శక్తిని అనుగ్రహించండి. త్వరగా కోలుకొని క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. కీమోథెరపీలో గుండా, డయాలసిస్లో గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కూడా శక్తిని, బలం అనుగ్రహించండి ప్రభా. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. పనిచేయని కిడ్నీలు విశ్రామంలో పనిచేయను గాక ప్రభా. లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి. గుండె జబ్బుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మా తండ్రి. ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నా ఆ సమస్యలన్నిటి నుంచి, అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్, తలనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, సయాటికా పెయిన్, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అనేక రకాల రుగ్మతలు సమస్తము తొలగించండి. మానసిక రుగ్మతలు కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనములు. నీవు స్వస్థపరిచే దేవుడవు. విద్యార్థులను దీవించండి. వారిని చక్కగా చదువుకునేలాగా వారి హృదయాలను ప్రేరేపించి ధైర్యంతో ముందుకు సాగడానికి, ముఖ్యంగా ఎలాంటి అపవాది శోధనలకు గురి కాకుండా వారు
అపవాదిని ఎదిరించే కృపను వారికి దయచేసి వారి చుట్టూ నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము. దయమేడ ఈ దినము ప్రయాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా కాపాడండి. ఎంతమంది వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారో వారిని అందరినీ కూడా దయ ఉంచి విడుదలనిచ్చి వారిని అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది సమస్యలలో ఉన్నారు. ముఖ్యంగా అన్యాయానికి గురైనటువంటి వారు న్యాయపరమైన సమస్యల కొరకు తండ్రి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. నీవు దయగల దేవుడవు, వారిని దయ ఉంచి నడిపించండి. ఆ భయంకరమైన పరిస్థితులలో నుంచి విడిపించండి దేవా. నీవు సహాయం చేసే దేవుడవు, న్యాయమూర్తివి, నీవు న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము ప్రభా. కృపతో కనికరించండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా. మరి ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా సఫలత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి చక్కగా బిజినెస్ చేస్తున్న వారిని ఇంకా ఇంకా అభివృద్ధిలోనికి తీసుకురండి. ఎవరైతే సరిగా చేయలేక నష్టాల బారిన పడుతున్నారో వారికి మీరు జ్ఞానం ఇచ్చి ఇంకను చక్కగా చేయడానికి కావలసిన జ్ఞానమును వారికి అనుగ్రహించండి తండ్రి. దేవా ప్రభా, నీవు గొప్ప ఆలోచనకర్తవై ఉన్నావు. వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది తండ్రి మరి ఈ అమాయకులు ఈ యుద్ధాల బారిన పడి నష్టపోతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఆత్మీయులను కోల్పోతూ ఉన్నారు. దేవా సహాయం చేయండి, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం నాయన. మా రాష్ట్రాలలో కూడా ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కృప చూపించండి. అన్యాయంగా ప్రభా ఎంతోమంది మరి చెరసాలలో వేయబడుతూ ఉన్నారు తండ్రి, అరెస్ట్ చేయబడుతున్నారు. ఇవన్నిటి నుంచి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేశకాల పరిస్థితులను మీరు సరిచేయండి దేవా ప్రభా. మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఈ దినం బర్త్డే, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి కావలసిన అవసరతలన్నీ తీర్చండి దేవా. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి కొరతలున్నా తీర్చి వారికి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.